శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇంద్రకృత మహాలక్ష్మి అమ్మవారి అష్టకం అండి. అమ్మవారిది చదివేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్తోత్రము. కమల కుచూచుక కుంకుమతో నియత రుణిధాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ మహాలక్ష్మి అష్టకమండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. స్థూలే సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతార్మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతార్మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టక స్తోత్రం పఠే భక్తిర్మనః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య వివర్ధనం త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మి భవేర్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టకము. శుక్రవారం మంగళవారము ఏ రోజైనా సాయం సంధ్యవేళ అమ్మవారి అష్టకం చదువుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. లక్ష్మీ అమ్మ కరుణతో మనల్ని కరుణించి మనల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీ అమ్మవారి అష్టకం చదివినా విన్నా మనకి సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మన ఇంట నిండగా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మనకు డబ్బుకి ఏ లోటు ఉండదు. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఓం నమః.